జై శ్రీకృష్ణ. అందరికీ శుభోదయం. ధనుర్మాసంలో 4వ రోజు 4వ పాసురం. அளிமலை கண்ணா ஒன்று நீ கை கரவேல் அழியுள் புக்கு முகந்து கொடார்த்து ஏறி ஊழி முதல்வன் ருவம்போல் மேயி கருத்து பாளியந்தோளுடை பற்பனாபன் கையில் ஆளி போல் மின்னி வலம்புரி போல் நின்று திரிந்து தாளாதே சாரங்கமுதைத்த சரமழை போல் வாழ உலகினில் பெய்யிதிடாய் நாங்குளம் మార్గాళి నీరాడ మగళందే ఏలోరెంభావాయ్. ఈ 4వ పాసురంలో ఆండాళ్ తల్లి తన స్నేహితులతో కలిసి స్నాన వ్రతము చెయ్యాలని సంకల్పించింది. అందరి సఖులతోని రెండమ్మ అందరూ కలిసి స్నానం చేద్దామని అందరినీ కలుపుకొని వెళ్తుంది. స్నానం చేయడానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? వరుణదేవుడు కరుణిస్తే, వర్షిస్తే ఆ జలాలతోటి నదులు, చెరువులు, సరోవరాలు, వాగులు అన్నీ కూడా నిండితే హాయిగా స్నానం చేస్తాం. అందుకే వరుణదేవుని ప్రార్థిస్తుంది. ఆ వరుణదేవునికి అంతటి శక్తినిచ్చింది అంతర్యామి అయిన పరమాత్మే. గంభీరమైన స్వభావం కలిగిన ఓ మేఘమా, నువ్వు బాగా వర్షించాలి. నీకు అందరూ సమానమే. బురదలో ఉన్న పంది అయినా, మురికిలో ఉన్న క్రిమికీటకమైనా, రాజైనా, పేదైనా, వేదాలను అభ్యసించిన పండితుడైనా, సామాన్యుడైనా అందరినీ సమానంగా చూచే ఒక యోగ్యత పరమాత్మ నీకు కలిగించారు. ఎంత భాగ్యవంతురాలివి నువ్వు, నీకు తెలుసా ఓ మేఘమా అని అంటుంది ఆండాళ్ తల్లి. నువ్వు బాగా సంపాదించు జలాలను. ఎక్కడి నుంచి అంటే సముద్రపు మధ్య భాగంలోకి వెళ్ళు. అక్కడ ఎక్కువ జలాలు ఉంటాయి. కడుపు నిండా జలాల్ని తీసుకొని ఎంతో ఎత్తుకు, వీలైతే అంత ఎక్కువ పైకి వెళ్ళిపో. గర్జించి వర్షాన్ని కురిపించు. ఎంత భాగ్యవంతురాలివే ఓ మేఘమా, పరమాత్ముని యొక్క వర్ణమును నువ్వు పొందావు. భగవంతుని వర్ణించాలంటే నీలమేఘశ్యాముడు అంటారు. భగవంతుని గూర్చి చెప్పాలంటే నీతో పోలికనా? అంత భాగ్యవంతురాలివి నువ్వు. పరమాత్ముని చేతిలో సుదర్శన చక్రం వలె ఒకసారి మెరువు. పరమాత్మ యొక్క పాంచజన్యం ఎలా శబ్దం చేస్తుందో అలా శబ్దం చేయి ఓ మేఘమా. పరమాత్మ యొక్క అంబుల పొదలో శరముల పరంపర ఎలా వస్తాయో అలా వర్షాన్ని కురిపించు. ఊరు వాడ అందరూ సంతోషించే వర్షం కావాలి. పంటలన్నిటికీ అనుకూలమైన వర్షం కావాలి. ప్రజలందరూ ఆనందంతో కేరింతలు కొట్టే వర్షం కావాలి. అలా కురుస్తావు కదూ, మేము కూడా అందరం స్నానం చెయ్యాలి అని ప్రార్థిస్తుంది ఆండాళ్ తల్లి. ఈ పాసురంలో మేఘంలో అంతర్యామగా ఉన్న పరమాత్మను కీర్తిస్తుంది ఆండాళ్ తల్లి. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది ఈ శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం.